హాయ్ అండి అందరికీ. ఇంకా ఈరోజు అయితే నేను ఒక కొత్త సీరియల్‌తో రాబోతున్నాననమాట. 'పొదరిల్లు' గురించి నాకైతే ఆ సీరియల్ సేమ్ 'గుండె నిండా గుడిగంటలు' ఎవరైతే చూసారో 100% ఈ సీరియల్‌కైతే కనెక్ట్ అవ్వని వాళ్ళే ఉండరు. అసలు సూపర్ ఎపిసోడు. అసలు చాలా ఇంట్రెస్టెడ్‌గా, చాలా ఫన్నీగా, చాలా ఎంటర్‌టైన్‌మెంట్‌గానైతే ఉంది సీరియల్ అయితే. మనం 'గుండె నిండా గుడిగంటలు' సీరియల్ చూసినప్పుడు ఎంతైతే ఎనర్జీ, ఎంతైతే ఎంటర్‌టైన్‌మెంట్ అనిపిస్తుందో, ఇంకా సేమ్ 'పొదరిల్లు' సీరియల్ చూస్తే కూడా అలానే అనిపిస్తుందనమాట. కానీ ఇందులో కూడా బాలు ఎంట్రీ ఇచ్చి, ఇంకా బాలు అండ్ వచ్చేసి చక్రి ఇద్దరు ఒకే విధంగా ఉండి, ఒకే పంచెస్ వేయించుకుంటూ, ఒకే కార్‌లో వస్తుంటే, అసలు ఒకే సీరియల్‌లో ఉండి, ఒకే ఎపిసోడ్‌లో ఉంటే ఇంకా థ్రిల్ ఎలా ఉంటుంది కదా! సూపర్ అని చెప్పొచ్చు. ఒక్కటండి, నేను పెట్టే వీడియోస్‌కి అన్నీ అదేంటి ఫేక్ అని చెప్పేసి అంటున్నారు. అస్సలు కాదండి. 100% నేను ఖచ్చితంగా వీడియో పెట్టేది 100% నిజం. అస్సలు ఫేక్ కాదు. నా వీడియోసే ఫేక్ అంటే మీరు డైలీ వందలాది రకాల ఫేక్ న్యూస్ పెడతారు. మరి వాళ్ళే అసలు ఏం కామెంట్స్ పెట్టారా? అసలు ఒకరిద్దరు పెడతారు. అది కావాలనే పెడతారని తెలుసు. బట్ అసలు పట్టించుకోననమాట అదైతే నేను. ఏంటి అనంటే చాలా అంటే చాలా ఇంట్రెస్టెడ్‌గా ఉంది. వీడియో మాత్రం చాలా ఫన్ అండి. నిజం చెప్తున్నా, ఫుల్ ఫన్. ఖచ్చితంగా ఎండ్ వరకు చూసినాక మీరు 100% హ్యాపీనెస్‌గా ఫీల్ అవుతారని అయితే అనుకుంటున్నాను. నేనైతే 100% అవుతారు. అస్సలు మిస్ అవ్వకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అండి. ఇంకా చక్రి అయితే ఇంకా మహాలక్ష్మిని అయితే తీసుకొని వస్తాడు కదా! ఇంకా చాలా ప్రయత్నిస్తూ ఉంటారనమాట. కానీ ఇంకా పిల్లి జుట్టోడికైతే ఇంకా దొరికిపోతారనమాట. ఇంకా తను అసలు చాలా అంటే చాలా ఫన్ అనిపిస్తుంది. ఫుల్ ఫన్ అసలు. ఇంకా లాస్ట్ మూమెంట్‌లో పాపం చక్రి అయితే చాలా ట్రై చేస్తాడు వాళ్ళకి దొరకకుండా ఉందామని చెప్పి. కానీ అసలు దొరికిపోతారనమాట. దొరికిపోయిన తర్వాత అసలు ఏం చేయాలో అర్థం కాదు. అందరూ ఒకే దగ్గర మీట్ అయిపోతారు. మీట్ అయిపోయేసరికి ఇంకా చక్రికి అయితే ఆప్షన్ ఉండదు. అసలు ఏం చేయాలో చక్రి అసలు ఫైట్ చేద్దామా, అంతమంది ఉన్నారు గుండగాళ్ళు, వాళ్ళు వీళ్ళు అంతున్నారు. ఒక్క దెబ్బ కొడితే చక్రి ఎన్నో పోయి పడతాడు. ఇంకా మహాలక్ష్మి మాత్రము ఇంకా నడువమ్మ నడువు అని చెప్పి మహాలక్ష్మి వాళ్ళ నాన్న అన్నా కానీ మహాలక్ష్మి వెళ్ళి ఇంకా చక్రి వెనకాల కూర్చుని తన చేయి పట్టుకుంటుంది. అప్పుడు చక్రి ఒక మాట అంటాడనమాట, మీ అమ్మాయి నన్ను నమ్ముకొని వచ్చింది సార్, ప్లీజ్ అసలు తనని సేఫ్గా ఉంచుతాను, అసలు తనని మీ ఎంబడి పంపియను అని చెప్పేసి అంటే అప్పుడు మహాలక్ష్మి కూడా అంటుంది అనమాట, నాన్న కొద్ది జుట్టు పోలిన కాడ అసలు వద్దు నాకు, అసలు వీడి వల్లనే నేను ఇంట్లో నుంచి వెళ్తున్నా అనేసరికి వాళ్ళ నాన్న అంటాడనమాట, వద్దమ్మా మహా, అసలు నువ్వు ఇప్పుడు ఈ పెళ్ళి కాకపోతే నా వాల్యూ అంతా పోతుంది, సమాజంలో నా ఇజ్జత్ పోతుంది, అందరి ముందు నా పరువు పోతుంది అని చెప్పేసి అన్న తర్వాత అప్పుడు ఇంకా జుట్టు పూలిన అంటాడనమాట. అబ్బాయి ఏమంటాడంటే, ఏంటి మీదేమో పరువు పోతుంది, మాదేమో మొత్తం పైనుండి అందరూ వచ్చి సన్మానం చేస్తారు అనుకుంటాం, మాది కూడా పరువే పోతుంది, మా ఈ పెళ్ళి అయిపోతే మాది కూడా పరువే పోతుంది అని చెప్పేస్తాను అనేసరికి అప్పుడు మహాలక్ష్మి అంటది అనమాట, అరే ఏంట్రా అసలు నువ్వు మనిషివేనా, అసలు నువ్వు వద్దురు మొర్రో, నేను అసలు నువ్వు వద్దురా నాకు, నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పి ఇంట్లో నుంచి బయటకు వచ్చినాక నన్ను ఇట్లా పెళ్లి చేసుకుంటా అంటున్నావురా, నువ్వు అసలు మనిషివేనా అని చెప్పి అయితే చీప్గా తిడతా. అసలు నిజం చెప్తున్నా, ఫుల్ ఫన్, అసలు ఫుల్ అంటే ఫుల్ కామెడీ ఉంటుంది. ఘోరంగా తిడుతుంది మహాలక్ష్మి అయితే, ఎవరో జుట్టు పోలినోడు సిగ్గు శరం ఏం లేదా అసలు నీకు అని చెప్పేసి. ఇంత జరిగిన దరిద్రపులాగా పట్టుకొని వేలాడతావేంట్రా అసలు నిన్ను అని చెప్పి మళ్ళీ రౌద్దు తోలాడుతుంది అనమాట. ఇంకా రౌద్దు తోలాడేసరికి ఇంకా వాళ్ళ నాన్ననైతే సీరియస్ అయిపోతాడనమాట. అనేసరికి మహా భయపడిపోయి ఇంకా చక్రి వెనకాల నిల్చొని ఇంకా చక్రిని గట్టిగా పట్టేసుకుంటుంది. వావ్ సూపర్ అనిపిస్తుంది అసలు. ఇంకా తను అలా చక్రి వెనకాలండి చక్రిని పట్టుకునేసరికి అందరు షాక్ అయిపోతారనమాట. ఏంటి వాడు డ్రైవర్గా వచ్చి వారం రోజులు అవుతుంది, అసలు వాడిని నమ్ముకొని ఎందుకు వచ్చింది, అసలు ఇంతకుముందుకు ఎప్పుడైనా పరిచయమా అని చెప్పి వాళ్ళ నాన్న వాళ్ళ అన్నయ్య కూడా డౌట్ వస్తుందనమాట. ఏంటి అసలు వాడిని నమ్ముకొని ఎందుకు పోతుంది, అసలు నాకు అర్థం కావట్లేదు. అప్పుడు చక్రి అంటాడనమాట, ప్లీజ్ అండి అందరు క్షమించండి, అసలు మా దారిలో మమ్మల్ని వెళ్ళనివ్వండి అంటే ఇంకా వాళ్ళ అన్నయ్య ఇట్లా అంటాడనమాట, అసలు నువ్వు వెళ్తే కదా, అసలు నేను వెళ్ళనిస్తే కదరా ముక్కలు నరికి సంపి వడేస్తామని చెప్పేసి అనేసరికి ఇంక ఇద్దరు భయపడతారనమాట. మహా వాళ్ళ నాన్న అంటాడనమాట, రే గుండగలా చెప్తాడనమాట, వాడిని చంపి మాత్రం నా కూతురికి ఏం కాకుండా తీసుకురండ్రా, కేసు లేకుండా నేను చూసుకుంటాను అనేసరికి అందరు మీద పడి కొట్టడానికి ట్రై చేసేసరికి ఇక మన బాలు వచ్చేస్తాడు. అసలు బాలు ఎంట్రీ మామూలుగా ఉండదు, చెప్తున్నాను కదా. సుప్రీం సినిమాలో హీరోది ఎలా ఎంట్రీ ఉంటుందో బాలు రెడ్ కార్లో వచ్చేస్తాడనమాట. వచ్చి ఎక్కండి అని చెప్పేసి పెద్ద హీరోలాగా బిల్డప్ ఇచ్చి అయితే వస్తాడనమాట. వచ్చేసరికి దుమ్ము లేపి అందరి కళ్ళు కప్పేసి ఇంకా వాళ్ళిద్దరిని వేసుకొని వెళ్ళిపోతాడు. సూపర్ అసలు. బిత్తిరి మొహాలు వేసుకొని చూస్తారు అందరూ.
అప్పుడు ఇంక ఈ జుట్టు పోలినవాడు అంటాడనమాట, అరే ఏంట్రా ఇంక ఇంత పెద్ద స్కెచ్ చేసుకున్నారా, స్కెచ్ చూడు ఎలా పోతున్నారో, మీ చెల్లికి ఇంత పెద్ద నెట్వర్క్ ఉందా, దొరికిపోయారు అనుకునేసరికి సడన్గా తప్పించింది. అసలు ఎవరు ఎవరు వాళ్ళ అన్నయ్య ఇట్లా అనుకుంటారనమాట, వాడు ఫ్రెండ్ అయినట్టు నన్ను నడు కార్ తీపోనాడు వెళ్దాము అని చెప్పేసి అయితే అందరు వెళ్తారనమాట. ఇంకా అలానైతే వెనకాల ఇంకా వాళ్ళు వస్తూనే ఉంటారనమాట. ఇంకా కార్లో కూర్చున్న తర్వాత వీళ్ళ పంచేసి చూడాలి, సూపర్ 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 ఒబ్వియస్ అని. ఇంకా చక్రి అంటాడనమాట, థ్యాంక్స్ బాలు, డ్రైవర్ లాగా వచ్చావు, కాపాడావు మమ్మల్ని. అప్పుడు బాలు పంచేసి ఊకుంటారా, అరే లేచిపోయినోడా నేను డ్రైవర్నే అని చెప్పేసి అంటాడనమాట. మహాలక్ష్మి అయితే ఒక షాకింగ్కి వెళ్ళిపోతుంది అనమాట. తను ఏం అర్థం కాదు, ఇలానే ఉండిపోతుంది. అప్పుడు చక్రి ఏమండి ఏమండి అసలు నిన్నే ఏమైంది అంటే, మనం బ్రతికే ఉన్నాము, ఇంకా చంపలేదా మా నాన్న మనని అని చెప్పేసి అయితే అంటుంది. ఇంకప్పుడు చక్రి అంటాడనమాట, సమయానికి అనేసరికి ఇంకా బాలు అంటాడు, నేను దేవుళ్ళలాగా వచ్చాను. అప్పుడు మహాలక్ష్మి అడుగుతుంది, ఎవరి దేవుడు? అప్పుడు చక్రి చెప్తాడనమాట, మా డ్రైవర్ గ్రూప్లో హెల్ప్ అని మెసేజ్ పెట్టాను, లొకేషన్ పెట్టాను, చెప్తే వచ్చాడు అని చెప్పేసి అంటే అప్పుడు బాలు చెప్తాడనమాట, నేను రాజమండ్రి దాకా కస్టమర్స్ని తీసుకొని వచ్చాను, వాళ్ళని డ్రాప్ చేసి రిటర్న్ అయ్యాను, మీకు దగ్గరలో ఉన్నాను కాబట్టి వచ్చాను. అప్పుడు మహాలక్ష్మి అంటుంది అనమాట, అసలు మీ ఇద్దరికి ఎలా పరిచయము అంటే అప్పుడు బాలు చెప్తాడనమాట, మా డ్రైవర్ గ్రూప్లో వీడు అడ్డమైన రీల్స్ పంపుతూ ఉంటాడు, నేను వాడికి అన్ని వాయిస్ మెసేజ్లో రిప్లై ఇస్తూ ఉంటాను, లేచిపోయినమ్మా అని చెప్పేసి అంటాడనమాట, పారిపోయినమ్మా అంటాడు. మహాలక్ష్మి షాక్ అయిపోతా, ఏంటి ఇలా మాట్లాడుతున్నావేంటి అంటే అప్పుడు బాలు అంటాడు, కంగారు పడకు, నేను ఎవరిని ఒక పేరు పెట్టి పిలవనులే, నేను అలానే పిలుస్తాను అని చెప్పేసి అయితే అంటాడు. నా స్టైల్లో వాళ్ళకి పేర్లు పెడుతూ ఉంటాను, మావిడ పూలమ్ముతుంది అందుకే మావిడను పూలగంప అని పిలుస్తాను. ఇప్పుడు చక్రి చెప్తాడు నవ్వుకుంటా, విన్ని వాళ్ళ ఆవిడ అదేంటి ముల్లకంప అని పిలుస్తుంది. అప్పుడు బాలు చెప్తాడు అనమాట, మా అమ్మ మాట్లాడితే డబ్బు గురించే ఆలోచిస్తుంది, అందుకే అమ్మ పేరు ప్రభావతి, కానీ నేను పెట్టిన పేరు లక్షావతి. అప్పుడు ఇక మహాలక్ష్మికి మొత్తం పిచ్చిలేసినట్టు అయిపోతుంది అనమాట, అమ్మో వాళ్ళ కాళ్ళు వస్తున్నాయి వెనకాల నుంచి అనేసరికి అప్పుడు బాలు అంటాడనమాట, ఏం టెన్షన్ పడకు పారిపోయినమ్మా, వాళ్ళ కాళ్ళు వెనకాల ఉన్నాయి, మన కారే ముందున్నది. అప్పుడు మహాలక్ష్మి అయితే క్యూట్గా అంటుందన్నమాట, అమ్మో టైంకు నువ్వు రాకపోయి ఉంటే ఏమయ్యేదో ఏమో దేవుడు, తలుచుకుంటేనే భయం వేస్తుంది. అప్పుడు బాలు అంటాడనమాట, ఏమైతుంది లేచిపోయినోడు పైకి లేచిపోయి ఉంటాడు అని అంటాడు. అప్పుడు మహాలక్ష్మి అంటే థ్యాంక్స్ దేవుడు, ఎందుకంటే బాలు చెప్తాడు కదా నేనే దేవుడిలాగా వచ్చాను అని చెప్పి, ఇంకా దేవుడు అని పిలుస్తుంది అనమాట, థ్యాంక్ యూ దేవుడు, కానీ ఏదో పేరు పెట్టా వీడికి అని చెప్పేసి అంటే, ఓహో నేనా లేచిపోయినోడు అని పెట్టాను అని అంటే, ఆపురా అలా అనేసరికి చక్రి కవర్ చేస్తుంది అనమాట, కాదు కాదు కదా నువ్వు ఆపు అయ్యా, పైకి పైకి లేచిపోయినోడు అని చెప్తున్నాడు. అప్పుడు మహాలక్ష్మి నమ్మదనమాట, ఏ కాదు ఆ పదానికి ముందు ఏదో వినిపించింది. అప్పుడు బాలు అంటాడనమాట, లేచిపోయినోడా అన్నాను అంటే మహాలక్ష్మి సీరియస్ ఇద్ద, దేవుడు అసలు మా గురించి నువ్వేమనుకుంటున్నావు? బాలు అంటాడు, అప్పుడు లవర్సే కదా. మహాలక్ష్మి చాలా సీరియస్ అయిపోతాడు అనమాట, దేవుడు అనేసరికి అప్పుడు బాలు అంటాడు, ఏమైంది లేచిపోయినమ్మా? అలా అనేసరికి వీళ్ళు ఇలా మాటలు పడుతుంటే ఆయనతో పిల్లి జుట్టు అంటే పెళ్లి పిల్లగాడు అనమాట వచ్చి ముందు పెడతాడు కారు. అసలు ఇదైతే ఫన్ అబ్బా, ఫుల్ ఫన్. వచ్చి కారు ముందు పెట్టిన తర్వాత కాలర్ నుంచి దిగుతాడు అనమాట. దిగంగానే బాలు ఏం చేశాడు, ఆపి కాలరకేం దిగి కారు ఆపి అటు పెట్టేసరికి ఇంకా అసలు ఎంత దిమాక్లేసో అర్థం కాదు. ఇంకా సైడ్ నుంచి అయితే బాలు వచ్చేసాడు. సూపర్ ఫన్ అసలు ఆడనైతే. ఇంకా పోయిన తర్వాత వెనకాల ఉరుకుతూ ఉంటాడు. అసలు సూపర్ అనిపిస్తుంది ఆ సీన్ అయితే. అప్పుడు బాలు కొంచెం ముందుకు వచ్చినాక అంటాడనమాట, ఈ బర్రెదొగ్గాడు ఎవడు? అప్పుడు చక్రి అంటాడు, వాడే పెళ్ళి కొడుకు. అప్పుడు బాలు అంటాడనమాట, ఓహో అయ్యో పాపం వాడికే చెక్క ఇచ్చి ఎలగొట్టి వస్తున్నారా? అప్పుడు ఇంకా చక్రి ఎవరు మహాలక్ష్మికి అయితే టెన్షన్ అయిపోతుంది అనమాట. ప్లీజ్ బాలు కొంచెం నువ్వు తొందరగా పోనీ. అప్పుడు బాలు అంటాడనమాట, అలాగేరా లేచిపోయినోడా అని చెప్పేసరికి షాక్ అవుతారు వాళ్ళు. ఇక మహాలక్ష్మి అయితే కొట్టడానికి ప్రయత్నిస్తుంది అనమాట, మిమ్మల్ని అనేసరికి చక్రిని కూడా కొడుతుంది. అసలు ఇంకా వాళ్ళు అలానే పోతారనమాట. ఇదైతే హైలైట్ అసలు నిజం చెప్తున్నాను. ఇంకా మహాలక్ష్మి వాళ్ళ నాన్ననైతే అక్కడనే ఉండిపోతాడనమాట. వీళ్ళు అడవిలా వెళ్ళిపోతారు. వాళ్ళ అన్నయ్య గిట్లా వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళినాక ఇంకా మళ్ళీ కాలువ చూసుకునేసరికి వాళ్ళ నాన్న ఉండడని చెప్పి పోయినోడు పోయి మళ్ళీ వస్తాడనమాట. వచ్చేసరికి ఏమైంది నాన్న, నువ్వు ఎక్కలేదని నేను అడావిడిగా వెళ్ళిపోయాను, నువ్వు ఎక్కావని అనుకున్నాను అంటే దొరికారా వాళ్ళు దొరికారంటే లేదు నాన్న వెళ్తున్నారు అసలు దొరకలేదు అని చెప్పేసి అయితే అంటారనమాట. అని ఇంకా మళ్ళీ ఇద్దరు ఎక్కి వెళ్ళిపోతారు. ఇంకా వాళ్ళైతే అలా అనుకునేసరికి మహాలక్ష్మికి అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది. వాళ్ళ దగ్గరికి వస్తున్నారు దేవుడు, వాళ్ళ దగ్గరికి వస్తున్నారు. అప్పుడు బాలు మాటలు ఎట్లా పెడతాడు తెలుసు కదా, ఆ బరద కూడా ఏం పర్లేదు లే, పారిపోయిన అమ్మాయి, వాడికి మిమ్మల్ని దొరుకుట చూసే పూజ నాది. అప్పుడు చక్రి అంటాడు, ఏంటో కన్న తండ్రి గట్లాంటి వాడికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాడు ఏంటో ఏమో.
అప్పుడు మహాలక్ష్మి అంటది చక్రిని, హలో ఎక్స్‌క్యూజ్ మీ, ఆ జుట్టు పోలిన గాని మాటలు విని వాడు మా నాన్న దగ్గర నటిస్తున్నాడు. అందుకే మా నాన్న వాడికి ఇచ్చి చేయాలనుకుంటున్నాడు మంచోడని చెప్పేసి. ఇందులో మా నాన్న తప్పేం లేదు అన్న తర్వాత బాలు అయితే ఫుల్ పంచెస్ అనమాట. అసలు నాకొకటి అర్థం కాదు పారిపోయిన అమ్మాయి, గొప్పింటమ్మాయిలు అందరు డ్రైవర్లతోనే ఎందుకు లేచిపోతారు అనేసరికి మహాలక్ష్మికి చాలా కోపం వస్తది. దేవుడు ఏం మాట్లాడుతున్నావు అసలని. ఇప్పుడు బాలు ఏంటి పారిపోయినమ్మా అనంటే అప్పుడు మహాలక్ష్మి అంటదనమాట, ఈ టోటల్లీ మిస్టేక్. అప్పుడు బాలుకి అర్థం కాదుగా ఏంటి పారిపోయినమ్మా అనేసరికి ఇంకా మహాలక్ష్మి అయితే కంట్రోల్ చేసుకొని ఇంకా మళ్ళీ చెప్తుందనమాట, మీరు పూర్తిగా పొరబడుతున్నాను, నేను డ్రైవర్తో లేచిపోలేదు, నేను డ్రైవర్ని సహాయం అడిగి వచ్చాను. అప్పుడు బాలు అంటాడు, అస్సలు నమ్మను నేను, వీడు పెళ్ళి కావాలని మా డ్రైవర్ గ్రూప్లో రోజుకొక ఫోటో పెట్టేవాడు, వీడు దిగి పిల్లని చూడమని ఫోటో పెట్టేవాడు, అసలు పిల్లని చూడమని చెప్పేవాడు, అసలు కొద్ది రోజుల నుంచి అసలు ఫోటో పెట్టట్లేదు, అసలు పిల్ల కావాలని కూడా అనట్లేదు, మేము అనుకున్నాం అప్పుడే వీడికి దొరికినట్టుంది, ఎక్కడికో వెళ్ళినట్టుండు అని చెప్పేసి. అప్పుడు మహాలక్ష్మి ఏం అర్థం కాదనమాట, అయ్యో 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 దేవుడు అని చెప్పేసి ఇంకా తను మొత్తుకుంటుంటే చక్రి అయితే ఓకే అనుకొని చాలా బాగుంది కదలే అనుకోవడం అయితే అనుకొని అప్పుడు ఇక కొడుతుందనమాట నెత్తి మీద మొట్టికేసి, ఏంటి అసలు నువ్వేం మాట్లాడట్లేదు ఏంది అని చెప్పేసి అంటుంది. అప్పుడు బాలు అంటాడు, ఏరే మొట్టికాయలు అప్పుడే మొదలయ్యాయా, బాధపడకరా, నచ్చిన వాళ్ళ నెత్తినే మొట్టికాయలు వేస్తారు, దేవుడు నన్ను ఇరిటేట్ చేయకు అంటే అప్పుడు బాలు అంటాడనమాట, ఏం పర్లేదులే పారిపోయిన అమ్మాయి, నేను వీటితో పారిపోతున్నావని చెప్పి నేనేం చీపుగా చూడను, నువ్వు ఆ బర్రెతొక్కని ఒక్కసారి చూస్తేనే నాకే నచ్చలేదు, లైఫ్ లాంగ్ నువ్వేలా భరిస్తావు, మా చక్రిగాడు మాంచోడు నేను బాగా చూసుకుంటాడులే, కర్మ కర్మ అని చెప్పి నెత్తి కొట్టుకుంటుంది. తనకి ఎలా చెప్పాలో అర్థం కాదనమాట. బాలు మాట్లాడితే తెలుసు కదా యువతలు మాట్లాడకుండా. ఇక్కడనైతే ఫుల్ ఫన్ అసలు. ఇంకా ఎవరు ఇంకా జుట్టు పోలిన అతనైతే ఇంకా పక్కనే వస్తాడనమాట. వచ్చి ఎరే 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 బాలు పక్కన కారు నుంచి వస్తే బాలు అయితే ఫ్రీగా వచ్చి హ్యాండ్ సెకండ్ ఇచ్చే ఓ హాయ్ హాయ్ హలో హలో నమస్తే హాయ్ హాయ్ బాయ్ బాయ్ అని చెప్పేసి అంటాడనమాట. ఫుల్ ఫన్ అబ్బా, నిజం చెప్తున్నాను కదా. ఎపిసోడ్ చూస్తేనైతే ఫుల్ నవ్వుకుంటారు. నేనైతే ఫుల్ నవ్వుకున్నాను, అంత కామెడీ అయితే ఉందన్నమాట. ఈ కారాపర 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 అంటే కూడా అసలు బాలు ఆపడు. చాలా సతాయించి ఇంకా వెళ్ళిపోతాడనమాట బాలు అయితే ముందుకి. అసలు ఇక రూట్ మార్చేస్తాడనమాట తెలిసిపోతుంది అని చెప్పేసి. కొంచెం చాలా దూరం పోయిన తర్వాత అప్పుడు ఎలా చేయాలి అర్థం కావట్లేదు, అసలు వీళ్ళు తెలుస్తున్నారు కదా అని చెప్పేసి ఇక రూట్ మార్చేసిన తర్వాత కొద్ది దూరం వెళ్ళినాక పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చినాక వాళ్ళనైతే పోలీస్ స్టేషన్ దగ్గర వదిలేశాడు బాలు. వాళ్ళిద్దరిని వదిలేసి చెప్తాడనమాట, నేను ఇలాగే కార్ను రన్ చేస్తూ ఉంటా, ఈ కార్లోనే ఉంటారని చెప్పి నా కారేనికి వస్తారు వాళ్ళు, మీరు పోలీస్ స్టేషన్కి పోయి కూర్చోండి ఓకేనా, అసలు ఇక ఏం పర్వాలేదు, అసలు వాళ్ళే అంతా చూసుకుంటారు అని చెప్పేసి అంటాడనమాట. అని ఇక వాళ్ళనైతే పోలీస్ స్టేషన్కి పంపించేస్తారు. బాలు అయితే ఇక కార్ తీసుకొని వస్తూ ఉంటాడు. ఇంకా కార్ ఇంకా వాళ్ళు వస్తూ ఉంటారు. ఇంకా హోటల్ దగ్గరనైతే బాలు అయితే ఆపుకొని మంచి టిఫిన్ తింటూ ఉంటాడు. ఇక గుండగాళ్ళు వచ్చేస్తారనమాట, అరే ఇదే కార్ ఇక్కడ ఉందని వచ్చి కార్ దిగి అక్కడిక్కడ అంతా చివరికల్లా ఎవ్వరు ఉండరనమాట. ఇక కార్ దగ్గర పోయేసరికి బాలు ఉంటాడు, అరే ఎవర్రా నా కార్ దగ్గర పోయేది అనగానే, అరే ఎవర్రా ఇందులో మనుషులు ఏమయ్యారా అంటే, లేరారా లేరుగా అసలు లేరురా అంటే, లేరు మరి దిగిపోయారు అంటే, ఎక్కడ దిగిపోయారు అంటే వాళ్ళు దిగాల్సిన చోటనే దిగిపోయారు, అసలు ఎక్కర్రా అంటే ఏమో నాకు తెలియదు, కార్లో దించారు దిగేశాను అంటే, చెప్తావా లేదురా నేను చంపేశాను, నిన్ను నరికేసి అంటే, నన్ను ఎందుకు నరికేస్తారా, నిన్ను నరికేస్తాను అని చెప్పేసి ఇక బాలు అయితే ఫుల్ కామెడీ చేశాడనమాట. ఇడ్లీ ఇక్కడ మంచిగా ఉంది, నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది, రండి రండి తింటారా చెప్పు, తినండి నేను ఇప్పిస్తాను అని అయితే చెప్తాడనమాట. చెప్పిన తర్వాత అసలు ఇక్కర్రా వాళ్ళు ఇక్కర్రా అంటే, నాకు తెలీదు, నాకు లొకేషన్ పెట్టి ఆర్డర్ పెట్టారు, నన్ను బుక్ చేసుకున్నారు, కార్ బుక్ చేశారు కాబట్టి నేను వచ్చి వాళ్ళని డ్రాప్ చేసి వాళ్ళు ఎక్కడ దించేయమంటే అక్కడ దించేస్తే నాకు తెలియదు అన్నట్టుగా బాలు అయితే మస్తు చెప్తాడనమాట. సూపర్ అనిపిస్తుంది. ఇంకా వాళ్ళు అయితే నడు అసలు వీళ్ళు కార్ బుక్ చేసుకుర్రట్రా, అసలు వీడేనేమో కావాలని వచ్చిండేమో అని చెప్పేసి అనుకున్నాం రా అని అయితే అనుకుంటారు. ఇంకా వీళ్ళైతే ఇలా అనుకుంటూ ఉంటారు. కానీ ఇంకా చక్రిని కార్ డ్రైవర్గా పెడతాడు కదా, ఆ కారు ఓనర్కి ఫోన్ చేస్తాడనమాట మహాలక్ష్మి వాళ్ళ నాన్న చేసి. ఇంకా చాలా గట్టి వార్నింగ్ ఇస్తాడనమాట, ఎట్లాంటి డ్రైవర్ని తెచ్చావురా, మా అమ్మాయిని లేపుకొని పోయిండు వాడు, అసలు నిన్ను వాడిని ఇద్దరిని చంపేస్తా అని చెప్పేసరికి ఇంకా కారు ఓనర్ అయితే ఇంకా ఇంటికి వస్తాడనమాట. వచ్చి చక్రి ఎక్కరా అని చెప్పేసి అంటే వాళ్ళ అన్నయ్య అయితే చాలా భయపడుతూ ఉంటాడు. చక్రి ఫోన్ ఆల్రెడీ స్విచ్ ఆఫ్ వస్తుంది, కలుస్తలేదు కదా, ఏమైందో అసలు వాళ్ళు ఏం చేసిరో ఏమో అని చెప్పేసి ఇంకా భయపడేసరికి
ఆయన వచ్చి అయితే ఇట్లా మీ తమ్ముడు నేను ఓన్లీ కార్ ఇస్తే అసలు అమ్మాయిని లేపుకొని పోయినట, వాళ్ళు నన్ను కూడా చంపుతామంటారు, అసలు మనుషులేనా, అసలు మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, ఆ అమ్మాయిని వాళ్ళ దగ్గర జాగ్రత్తగా డ్రాప్ చేసి మీ తమ్మిని ఎటన్నా పారిపోమ్మని చెప్పు, లేకపోతే చంపేస్తారు వాళ్ళు, నన్ను చంపేస్తారు, అసలు మనుషులు కాదా అది అని చెప్పేసి ఇంకా తను తిట్టేసరికి వాళ్ళ అన్నయ్యనేమో భయపడతా ఉంటాడు, వాళ్ళ తమ్ముడు ఏమో హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట. ఓ యా సక్సెస్, అసలు మా అన్నయ్యకి పెళ్ళి అయిపోతే ఇక అమ్మాయిని తీసుకొచ్చుకుని అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. ఇంకా వాళ్ళు అలా అనుకుంటూ ఉంటారు. ఇక్కడనేమో బాలుని ఇలా టెన్షన్ పెడుతూ ఉంటారు. ఇక బాలు అయితే టిఫిన్ చేసి అయితే సైలెంట్ ఇంటికైతే వెళ్ళిపోతాడు మీన దగ్గరికి. మధ్యలో మీన కూడా కాల్ చేస్తుంది అనమాట. ఏమైంది ఎక్కడున్నావు ఇంకొస్తలేవు అని అంటారే ఇద్దరు, ఒక లేచిపోయిన వాళ్ళు వాళ్ళని తీసుకురావడానికి వస్తున్నానంటే, అరే నువ్వు అట్లాంటి వాటికి పోకమని చెప్పాను కదా, నా మామయ్య చెప్పాడు కదా అంటే, ఏం లేదు గ్రూప్లో పెడితే వచ్చాను బాధలో ఉర్రు అని చెప్పేసి అంటే, ఓకే ఓకే వాళ్ళు నువ్వు జాగ్రత్త జర మంచిగా రర్రి అని చెప్పి ఇంకా మీన మాట్లాడుతుంది అనమాట. అలా అనుకునేసరికి పాపం వీళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళినాక ఇంకా వాళ్ళ నాన్న వాళ్ళంతా పోలీసులు ఇంకా వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తారనమాట, మహాలక్ష్మి వాళ్ళ నాన్నకి. ఇంకా మహాలక్ష్మి వాళ్ళ నాన్న వాళ్ళంతా వచ్చినాక పాపం చక్రినేమో పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేయిస్తారు. డబ్బులు ఉన్న వాళ్ళు కదా ఏదైనా చేయొచ్చు అని చెప్పేసి వాళ్ళని అరెస్ట్ చేసి ఇంకా మహాలక్ష్మిని అయితే తీసుకొని అయితే వెళ్తారు. అసలు ఏం జరగనుంది, అసలు చక్రి అలాగే ఉంటే మహాలక్ష్మి పెళ్ళి కానుందా, ఇంకా బాలు ఎంట్రీ ఇచ్చి ఇంకా చక్రి బయటకు వచ్చి అసలు పెళ్ళి క్యాన్సిల్ చేయనున్నాడా, అసలు ఏం జరగనుంది అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లోనైతే చూద్దామన్నమాట. ఈ ఎపిసోడ్ అయితే ఇదనమాట. మీకు ప్రతి డైలీ పొదరిల్లు సీరియల్ మీకు ప్రతి ఒక్క అప్డేట్ కావాలి అంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని ఒక లైక్ చేసి ఎండ్ వరకు చూడండి ప్లీజ్ అండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ కింద కామెంట్ చేయండి. 100% డైలీ పెట్టమని ఖచ్చితంగా పెడతాను. ఓకేనా? అంటిల్ దెన్ టాటా బాయ్ బాయ్.